श्रीराजितमुनिपूजितवारिधिगर्वातिरेकवारणबाणा सूरित्राणमहोज्ज्वलसारयशस्सान्द्र రామచంద్ర నరేంద్ర. మహనీయ గుణ గరిష్ఠులగున్ అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియన్. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్ నరేంద్రుండు శుకయోగీంద్రున్ కనుంగొని మనువుల నడవళ్ళు మర్యాదలను వింటి మన్వంతరంబున మాధవుండున్ తిరిగిన జాడలు తెలిసే సత్యవ్రతుండను రాజు ద్రవిళ దేశాధిపుండు పోయిన కల్పాంతమున విష్ణు సేవించి విజ్ఞానమునున్ పొంది వెలుగురేనికిన్ అతడు వైవస్వతుండై పుట్టి మనువయ్యన్. అతనికిన్ ఇక్ష్వాకుండు ఆదిగాన్ కన్ పదురు కొడుకులు కలరండ్రు పరగవారి వంశమేరీతి వర్తించే వారిలో నంచనిన వారినించను వారించనెడు వారిన్ చెప్పవే వ్యాసనందన చిత్తగించి. చెవులార నేడు వినియద రవివంశమునందున్ కలుగు రాజుల కీర్తుల్ వివరింపు వరుస తోడను భువిన్ పుణ్యుల కీర్తి వినినన్ పుణ్యము కాదే అనినన్ పరాశరముని మనుమండిట్లనియే. వినుము, మనువు కులము వేయి నూరేండ్లును పరగ విస్తరించి పలుకరాదు నాకుంతోచినంత నరనాథ వేగంబయరుక పడగన్ ప్రీతిన్ ఏర్పరింతు. ఎక్కువ తక్కువ పొడవులకున్ ఎక్కటి మొదలైన పురుషుడు ఇంతయుంచెడన్ తాన్ ఒక్కడున్ కల్పాంతంబునన్ అక్కజమై నిల్చె విశ్వమతడై ఉంటన్. భూమీశ అమ్మహాపురుషుని నాభిమధ్యమున బంగారున్ కెంతమ్మి మొలిచెన్. ఆ తమ్మి పువ్వులో నటమీదన్ తన ఎంత 4 మోముల నలువ పుట్టెన్. ఆ బ్రహ్మ మనమునన్ అట మరీచి జనించెన్ కశ్యపుండతినికిన్ కలిగెన్. అంతన్ ఆ కశ్యపునికి దక్షాత్మజ అదితికిన్ కొమరుడై చీకటి గొంగ పొడమే జలజ బంధుని పెండ్లాము సంజ్ఞయందు శ్రాద్ధదేవుండు మనువు సంజాతుడయ్యే. మనువునకు శ్రద్ధానడి మగువాందున్ పదురు కొడుకులు కలిగిరి భద్రయశులు. వారలు ఇక్ష్వాకుండును నృగుండును శర్యాతియు దిష్టుండును ధృష్టుండును కరూషకుండునున్ అరిష్యంతుండును వృషధ్రుండును నభగుండునున్ కవియును అననిగిడిరి. అట్ట మున్ను మనువు కొడుకులు లేనివాడై మిత్రావరుణులన్ ఉద్దేశించి మనువు బిడ్డలు పుట్ట మఖమాచరించుచోనతని భార్యయు హోతన్నాశ్రయించి కూతురు పుట్ట నాకు నుంచేయుమని పల్కి వరభక్తితోన్ పయోవ్రతము సల్పెన్. ఆసతి చెప్పినట్లు అధ్వర్యుండును హోతన్ అగున్ కాక వేలువుము అనుచున్ పలికే. హవిన్నందుకొని కూతురు అయ్యడుమని వషట్కారంబు చెప్పుచున్ కదిసి వేల్వ హోత పెడచేతన్ ఇలా అనున్ ఉవిద పుట్టే. దానిన్ పొడగని మనువు సంతాపమంది కొడుకు మేల్కాక ఏటికిన్ కూతురు ఒకట చెప్పవే అని పోయ వశిష్ఠు కడకు. చని ఇట్లనియే, అయ్యా కొడుకుల కొరకై ఈ యాగము నీ అనుజ్ఞ నేన్ చేయంగాన్ ఈ ఆడుదేల పుట్టెను మీ అంతటి వారికి ఒండు మేరయున్ కలదే. అదీను కాక మీరు బ్రహ్మవాదులరు మంత్రవాదులరు పాపంబులందకుండం చేయించువారు ఇది ఏమి అనవుడు. మా ముత్తాత వశిష్ఠుండు హోత్రవ్యభిచారం బెరింగి మనువునకు ఇట్లనియే, అధిప సంకల్ప వైషమ్యము అగుటం చేసి హోత కల్లతనంబునన్ ఉవిద కలిగెన్. అయినన్ కలిగింతు నీకున్ ప్రియాత్మజునిని నీవు మెచ్చంగంచూడు నా నేర్పు బలిమి అని పలికి భగవంతుండగు వశిష్ఠుండు కీర్తితత్పరుండు కావున మనువు కూతు మగతనంబు కొరకున్ ఏకచిత్తంబునన్ ఆదిపురుషుండగు హరిన్ పొగడినన్. ఆ పరమేశ్వరుండు మెచ్చి తపసి కోరిన వరం బిచ్చెన్. అది నిమిత్తంబుగాన్ ఇలా కన్యక సుద్యుమ్నుండను కుమారుండయి రాజ్యంబు చేయుచు ప్రొద్దుపోక ఒకనాడు పోయి పేరడవుల వెంట వేటాడుచు వేట్కతోడన్. కొందరు మంత్రులు కూడరా సైంధవంబైన గుర్రమునెక్కి అందమైన బలువిల్లున్ క్రొవ్వాడి బాణంబులును తాల్చి పెనుమెకంబుల వెంట బిరుసుతోడన్. ఉత్తర దిశను మహోగ్రుండై చనిచని మేరువు పొంతన్ కుమారవనముంచేరెన్. అందు మహేషుండు శివయున్ ఎప్పుడు రతి సలుపుచుందురు అందుంచొరంగన్ పోవన్ ఆడు దయ్యను రాజు రాజానుచరులున్ పడతులైరి తదశ్వంబు బడబ అయ్యే.
ఇట్లు మగతనంబు చెడి మగువలై ఒండొరుల మొగంబులు చూచి మరుంగుచుండిరి అని నా విని సుకునకు రాజు ఇట్లనియే. రాజుంతోడివారు రమణులైరంటివి కాంతలగుట ఏమి కారణమునన్ ఇట్టి దేశమెరుగమెన్నడున్ ఆ కథల్ వేట్క తీర నాకు విస్తరింపు. అదియునున్ కాక మగువతనము మాని మగవాడు కావచ్చున్ కాక పేరున్ పెంపుగాసి కాక మగతనంబు మాని మగువ కావచ్చునే మానవంతుడైన మానవునకు అని అడిగినన్ అర్జున పౌత్రునకు వ్యాసపుత్రుండు ఇట్లనియే. పురవైరికొకనాడు పొడచూపు వేడుకంతద్దయు దిక్కుల తమములెల్ల తమ తమ వెలుంగులు తగిలి గొందులు చొరన్ కొందరు మౌనులు కోరిరాగన్ ప్రాణేశు తొడలపై భాసిల్లున్ అంబిక వారలన్ చూచి మైవలువలేమి సిగ్గు పుట్టిన లేచి చీరన్ కట్టినన్ చూచి దేవియు దేవుండు దీర్ఘలీలన్ ఒంటి తమలోనన్ క్రీడించుచున్నవారు మనకు సమయంబు కాదని మరలి మునులు నరుండు నారాయణుండున్ అనారతంబు మెలంగు చోటికి నడచిరి మేదినీశా. అది కారణంగా భగవంతుండగు శివుండు తన ప్రియురాలి వేడుకల కొరకు ఇట్లని వక్కాణించే. ఈ నెల వెవ్వండు చొచ్చిన మాని నియగుననిన తొంటి మాట కథమునన్ మానవుండు మగువ పోడిమి మానక పేరడవులందు మరియున్ తిరిగెన్. ఇట్లు చెలికత్తీయల మొత్తంబులున్ తానునున్ ఆ రాచపూబోడి చూపులన్ ఆడుపోడిమి నెరపుచు దైవయోగంపున సోమసుతుండును భగవంతుండునున్ అగు బుధుని ఆశ్రమంబు చేరి మెలంగుచున్నయ్యడ రాజు కొడుకుంచూచె రాజీవదళ నేత్ర రాజవదనం చూచె రాజు పట్టి దొంగ కాముడంత దొందడించి గురాకు వాళ్ళు పెరికి ఉరికి వారి మొత్తే. ఇట్లలరు విల్తుని నెరబిరుదు చిగురు టడిదంబు మనకున్ ఓహటించి వారలిరువురున్ పైబడి వేడుకలకున్ చొచ్చినన్ వారలకున్ పురూరవుండను కుమారుండు పుట్టెన్. ఇవ్విధంబున మనుసుతుండు ఘనుండు మగనాలి తనమునన్ కొడుకున్ కాంచి విసివి కుంది కుంది చింత పొంది గురు వశిష్ఠుని భావించెన్ అతని తలపుతోనన్ అతండు వచ్చి సుద్యం నుండు మగవాడగు కొరకున్ అమ్ముని పుంగవుండు శంకరునారాధింపన్ ఈశ్వరుండును తపస్సి ప్రయాసంబునకు సంతసిల్లి ఇట్లనియే. తన మున్నాడిన మాటయున్ నిజముగాన్ తన్మౌనికిన్ ప్రీతిగా మనుచుండున్ నెలపో నెలన్ పురుషుండై మాసాంతరం పైనన్ కామినియై ఈ గతి వీడు పాటమర భూమిన్ తాన రక్షించున్ పొమ్మని నన్ వచ్చే వశిష్ఠుండు ఆ మనుసుతుండు ఆ రీతి రాజ్యస్థుండై. మగువ అగుచు మరల మగవాడున్ అగుచును భూతధాత్రి అంతన్ ఆ తండేలెన్ ప్రజలు సంతసింప బాహాబలము తోడ గురుని కరుణం చేసి కువల ఏషా. అతనికిన్ ఉత్కలుండును గయుండును విమలుండును అను కొడుకులు మువ్వురు కలిగి ధర్మపరులై ఉత్తరాపథంబునకు రాజులైరి. సుద్యం నుండు ముదుసలి అయి ప్రతిష్ఠానపురంబు విడిచి పురూరవునకు భూమి ఇచ్చి వనంబునకున్ చనియన్. అవ్విధంబున కొడుకు సుద్యం నుండు ఘోరాటవులకేగ వందుచు మనువు వైవస్వతుండు తనకు బిడ్డలు కల్గన్ తపమాచరించెను హరిన్ కూర్చి నూరేండ్లు యమునలోన హరియంతన్ ఇక్ష్వాకుండు ఆదిగాన్ పదుగురు పుత్రులనిచ్చెను పొసగ వారి అందున్ పృషద్రాక్షుడను వాడు గురున్ ఆజ్ఞ విమల ధర్మంబులు వెలయన్ పూని పశుల కదుపులన్ కాచుచూ పలు మొగిళ్ళు వచ్చి నడిరేయి జోరు నవాన కురియ మంద విడియించి చుట్టున్ ఏమరక ఉండెన్ అడవి మెకములు చొరకుండన్ అరసి కొనుచు అంతా ప్రబ్బి కొనిన పెంచి కటి నిబ్బరముగా నడికి నింగికి వడితో గొబ్బునన్ ఎగసి తటాలున బెబ్బులి మందావున్ పట్టెన్ పెలుకురి అరవన్ ఉల్లములు కలగి మొదవుల వెల్లువలన్నీయును లేచి విచ్చల విడితోన్ చెల్లా చెదరై పారెను పెళ్ళుగన్ అంబా అటంచు బెబ్బులిగాలిన్. అయ్యవసరంబున ఆ పెంచే కటిమ్రోలన్ కానక అడిదంబు అంకించి సార్దూల మంచు ఆ పుల్లావు సిరంబున్ త్రుంచి తెగదోయంచున్ పులిన్ వెండియున్ వాపోవన్ తెగవ్రేసి భూవరుండు త్రోవన్ ఖడ్గరక్తంబు చేన్ పై గీయుచున్ చేరి చూచెన్ తల తిరవ్వంబడ్డ అద్ధేనువున్. చూచి దుఃఖితుండై ఉన్న పృషధ్రునిన్ కని కులగురుండగు వశిష్ఠుండు కోపించి నీవు రాజత్వంబునకున్ పాసి ఈ అపరాధంబున శూద్రుండవు కమ్మని శపించెన్. అతండును కృతాంజలి అయి తన కులాచార్యుని వలన మరలన్ కైకోలు పడసి అతని అనుమతంబున
అఖిలాత్ముడగుచున్న హరియందున్ పరునందు భక్తితోన్ చాలన్ తత్పరత మెరిసి ఊర్ధ్వరేతస్కొండై ఉన్న ప్రాణులకెల్లన్ ఆప్తుండై సర్వేంద్రియములు గెల్చి సంగంబునకున్ పాసి శాంతుండున్ అపరిగ్రహుండున్ ఐ కోరకయుండి తనకు వచ్చిన అది జీవనము కావించుచున్ తనున్ తాన నిలుపుచు ధన్య బుద్ధి జడుని తెరంగునన్ అంధుని చందమునను చివిటి భంగిని మహినెల్లన్ చల్లన్ తిరిగి అడవులకున్ ఏగి కార్చిర్చునందున్ చొచ్చి చిక్కి నియతుడై బ్రహ్మంబున్ చెందెన్ అతండు. కవి అను కడపటి కొమరుడు భవనము రాజ్యంబు విడిచి బంధులతోన్ ఏగి వనమునన్ పరమ పురుషునిన్ ప్రవిమలమతిన్ తలచి తలచి పరమున్ పొందెన్. మరియున్ కరూసుండను మానవుని వలనన్ కొందరు కారూసులు క్షత్రియులు కలిగి ధర్మంబు తోడి ప్రియంబున బ్రహ్మణ్యులై ఉత్తరాపథంబునకు రక్షకులైరి. ధృష్టుని వలన ధార్ష్టంబును వంశంబు కలిగి భూతలంబున బ్రహ్మభూయంబున్ ఒంది నెగడే. భృగుని వంశంబున సుమతి పుట్టెన్, అతనికి భూత జ్యోతి పుట్టెన్, అతనికి వసువు జనించే. వసువునకున్ ప్రతీతుండు కలిగెన్, ప్రతీతునికిన్ ఓఘవంతుండు జనించెన్. అతని కూతున్ ఓఘవతి అను కన్యకను సుదర్శనుండు వివాహం వయ్యెం. నరిష్యంతుండను మనుపుత్రునికిన్ చిత్రసేనుండు, ఆ విభునకు దక్షుండు, ఆ పుణ్యునకు మిఢ్వాంసుండు, ఆ సుజనునికి శర్వుండు, ఆ మహాత్మునికిన్ ఇంద్రసేనుండు, ఆ రాజునకు వీతిహోత్రుండు, ఆ సుమతికి సత్యశ్రవుండు, ఆ ఘనునికిన్ ఉరుశ్రవుండు, ఆ వీరునకు దేవదత్తుండు, ఆ పండితునకున్ అగ్నివేశుండు సుతులై జనించిరి. ఆ అగ్నివేశుండు కానీనుండన నెగడి జాతకర్ణుండను మహర్షి అయి వెలసెన్. అతని వలనన్ ఆగ్నివేశ్యాయనంబను బ్రహ్మకులంబు కలిగెన్. అవ్విధంబున తెలుపబడె నరిష్యంతుని కులమెల్లను నీకు దిష్టకులమున్ తెలియన్ తెలిపెద రాజేంద్రోత్తమ తెలియుము సర్వంబు నీకున్ తేటపడంగన్. దిష్టుని కొడుకు నాభాగుండను వాడు కర్మవశంబున వైశ్యత్వంబున్ ఒందెన్. ఆ నాభాగునికి హలంధనుండు కలిగెన్. అతనికి వత్సప్రీతియు, వత్సప్రీతికిన్ ప్రాంశువున్, అతనికిన్ ప్రమితియున్, ప్రమితికి ఖమిత్రుండును, ఖమిత్రునికిన్ చాక్షుషుండున్, అతనికి వివింశతియు, వివింశతికి రంభుండు, రంభునికి ధార్మికుండైన ఖనినేత్రుండున్, అతనికిన్ కరంధనుండు, కరంధనునకు అవీక్షిత్తున్, ఆ అవీక్షిత్తునకు మరుత్తుండు జనించిరి. ఆ మరుత్తుండు చక్రవర్తి అయ్యన్. అతని చరిత్రంబు వినుము. అంగిరస్సుతుడు మహాయోగి సంవర్తుడతని యాగమునకు యాజకుండు తిరిగి ఉండెడివారు మరుదాఖ్య గణములు ఒప్పారు విశ్వేదేవుల చటి సభ్యులు అధిక దక్షిణల బ్రాహ్మణ కోటింతనిపెను సోమపానంబున సురవరుండు మదిన్ ఉబ్బి బంగారుమయము కావించెను యాగ వస్తువులెల్లన్ అధిక నియతిన్ ఆ మరుత్తుండు చేసిన అట్టి భంగి ధీరభావంబున్ చాగంబున్ తెంపున్ కలిగి మఖము చేసిన వారిని మరియున్ ఎరుంగము ఎల్లలోకములందు నరేంద్రముఖ్య. ఆ మరుత్తునకు దముండును, దమునకు రాజవర్ధనుండును, రాజవర్ధనునకు సుధృతియు, సుధృతికి సౌధృతేయుండును, సౌధృతేయునకున్ కేవలుండును, కేవలునకు బంధుమంతుండును, అతనికి వేదవంతుండును, వేదవంతునికి బంధుండును, బంధునకున్ తృణబిందుండును సంభవించిరి. అంతా అచ్చర కన్య అలంబుస క్రచ్చరన్ తృణబిందున్ చూచి కామించి తుదిన్ పచ్చ విలుకాని అమ్ముల ముచ్చిచ్చున వచ్చి పొందే మోహాతురయై. ఆ దంపతులకున్ ఇలబిల అను కూతురు జన్మించెన్. ఆ కొమ్మను విశ్రవసుండు పొందినన్ ఐలబిలుండనన్ కుబేరుండు పుట్టే. మరియున్ ఆ తృణబిందునకు విశాలుండును, శూన్యబంధుండును, ధూమ్రకేతుండును అనువారు మువ్వురు కొడుకులు కలిగిరి. అందు విశాలుండును వంశవర్ధనుండై వైశాలి అను నగరంబు నిర్మించెన్. ఆ రాజునకు హేమచంద్రుండు, ఆ నరేంద్రునకు ధూమ్రాక్షుండు, ఆ పుడమిరేనికి సహదేవుండు, ఆ బలిష్ఠునకున్ కృశాశ్వుడు, అతనికి సోమదత్తుండు జన్మించెన్. అతండు అమర విభుడు మెచ్చన్ అశ్వమేధము చేసి భూరి పుణ్యగతికిన్ పోయెన్ ఎలమి సోమదత్తు కొడుకు సుమతికి జనమేజయుండనంగన్ కొమరుండు ఉప్పతిల్లే. వీరలు వైశాలురనన్ పరంగి తృణబిందుని కీర్తి వహించి రాజ్యంబు చేసిరి. మరియును శర్యాతి అనురాజు జనియించే బ్రహ్మవరుండైన మనువు కురూఢితోడన్ అతండు అంగిరుని సత్రమందు రెండవ నాటి విహిత కర్మమున్ ఎల్లవెలయన్ చెప్పెన్. అతని కూతురు సుకన్యకాను వనజాక్షి తన తండ్రితోన్ తపోవనికిన్ అరిగి చవనాశ్రమమున్ చేరి సఖులును తానును ఫలపుష్పములు కోయన్ పార తిరిగి ఒక్క పుట్టలోనన్ ఒప్పారు జ్యోతుల రెంటిన్ కాంచివాడి ముంటన్ పొడిచెన్.
కన్యముగుద మరచి ఖద్యోతయుగము అంచు దైవవశముక తనంతమకి అగుచు జ్యోతుల ముంటన్ పొడిచిన వాతల నెత్తురులు కురిసే వసుదేశ భట వ్రాతములకు ఎల్లన్ అచ్చటన్ ఆతరి మలమూత్ర బంధమయ్యే నరేంద్ర. వారలను చూచి రాజర్షి యగ్గు శర్యాతి విస్మితుండై, మీరలు ఈ ఆశ్రమ దూషణంబు చేయన్ ఓపుదురు, అది కారణంబుగా మీకు ఈ నిరోధంబు సిద్ధించన్ అని పలుకున్ అవసరంబునన్ తండ్రికి సుకన్య ఇట్లనియే. అయ్య ఈ పుట్ట చేరువన్ ఆడి ఆడి ఇందులో 2 జ్యోతుల నేనున్ కాంచి కంట కంబునన్ పొడువ రక్తంబు కురిసెన్, ఏ విధంబునన్ కురిసెనో ఎరుంగు మీవు అని నా శర్యాతి భీతుండై కూతున్ తోడ్కని వల్మీకంబు కడకుంచని అందున్ తపంబు చేయుచున్న చ్యవనుని కని తన నేర్పునన్ అతని వలనన్ ప్రసన్నత పడసి తపసి చిత్తంబున్ ఎరిన్గి తన పుత్రికని ఇచ్చి ఎట్టకేలకున్ బ్రదిగిన వాడై మునీశ్వరుని వీడ్కొని పురంబునకున్ చనియన్ అంత. పరమ కోపుండు అయిన భార్గవున్ పతిన్ చేరి మిగులన్ పనుల ఎడల మెచ్చన్ తిరిగి అతని పర్ణశాలన్ ఆ సుకన్య కాను మగువ కొన్ని ఏండ్లు మనువు మనియే. అంతన్ ఒక్కనాడు ఆశ్రమంబునకు వేల్పు వెజ్జులైన ఆశ్వినులిద్దరు వచ్చిన వారలను పూజించి తన ముదిమి చూపి చ్యవనుండు ఇట్లనియే. మీకు మున్న యాగభాగంబుల లేని సోమపానంబు నేడు కల్పించి ఇచ్చెద. సోమపాన సమయంబునన్ పానపాత్రంబు మీకున్ అందించెద. నా ముదిమి మానుపుండు అని ఇట్లనియే. నవకంబగు ప్రాయంబున జవరాండ్రన్ కరంచు మేని చక్కదనంబున్ శివతరముగన్ కృపచేయుడు దివిజాధిప వైద్యులార దీవింతుమిమున్ అనినన్ అశ్వినీ దేవతలు సంతోషించి సిద్ధ నిర్మితంబైన ఈ మడుగున మునుగుము అని పలికి ముసలి తాపసున్ పట్టి ముగిన్ ఎత్తుకొని పోయి ముగురున్ ఆ మడుగున మునిగి లేచి వనితా జనమున్ ఎల్ల వలపించు వారలై సుందరమూర్తులై సుభగులు అగుచున్ కమల మాలికలతోన్ కనక కుండలములతో మంచి చీరలతోడంతుల్యులై సూర్య తేజస్కులై ఉన్న వారల మువ్వురన్ పొడన్ కాంచి ముగుద బాల ఇందు పెనిమిటి వీడని ఎరున్గలేక గరిత కావున నిజనాథున్ కానన్ కోరి శుభగమతులారా నానాథున్ చూపుండు అనుచున్ అశ్వినీ దేవతలకున్ అయ్యబల మ్రొక్కే. వారలా పతివ్రత నిజమరితనంబునకు మెచ్చి వయోరూప సంపన్నుండైన చ్యవనున్ చూపి దంపతుల వీడ్కొని విమానారూఢులై వేలుపుల ప్రోలికించనిరి అంతా. యాగంబు చేయంగన్నర్థించి శర్యాతి చ్యవనమునీంద్రన్ ఆశ్రమము కడకున్ కూతున్ అల్లునిన్ తోడుకను పోవు వేడుక వచ్చి పుత్రికకన్ పాశ్వంబునందు సూర్య తేజంబున సొంపారు నరున్కని వీడెవ్వడో దీని విభుండు కాడు చెల్లరేయని పుత్రి చేసిన ప్రియములు మ్రొక్కులున్ వల్లకమోము వాంచి మారు మాటాడ దీవింప మనసు రోసి చ్యవనుండధికొండు మునిజన సత్తముండు భువన సన్నుతుండు అతడెందున్ పోయెన్ ఆతడెట్లు వంచింపపడియే వీడెవ్వడబల. తగవే ధర్మమే శీలమే కులజవై దర్పించి మోదింపన్ ఆ జగదారాధ్యునిన్ పుణ్యశీలున్ తపసిన్ సాధ్వీ మనస్సమ్మతున్ మగనిన్ మాని భుజంగున్ పొందన్ తగునే మానంబు పాటింపగాంతగదే దుర్గతిన్ త్రోచితే కఠినవై తండ్రిన్ పతిం కూతురా. పద్మనయన మగడు ప్రాయంపు వాడైనన్ కాపు పెట్టి కొంతన్ కావనేర్చున్ కడగి ముసలి తపసి కావంగ నేర్చునే యువతి ముదుకన్ కూర్పన్ ఒప్పదెందు అని పలికినన్ అప్పరమ పతివ్రతాలలామంబు చిరు నగవు చెక్కుటద్దంబులన్ చిడిముడిపడన్ తండ్రికిట్లనియే. నీ ఎల్లుండితడు భార్గవుండు అయ్యా జారుండు కాడు హర్షము తోడన్ నెయ్యంబు నిల్పు మంచును తొయ్యలి సర్వంబు తండ్రితో వినిపించెన్. అంత శర్యాతియున్ అప్రమత్తుండే కూతున్ కౌగలించుకుని గారవంబునన్ 5వ కమ్మని దీవించెన్. అంత భార్యాసహితుండే చ్యవనుండు చని తన మామకు యాగంబు చేయించి ఒక్క పాత్రంబున సోమభాగంబున్ పట్టి నిజ తపోబలమునన్ అశ్వినీ దేవతలకిచ్చినన్ చూచి
కోపము తోడుత వాసవుండే పునముని పైని వజ్రమెత్తిన మరలంతాపసడు వజ్రి భుజమునన్ ఆపవి నిలిపెన్ జగంబులు ఆశ్చర్యపడన్. ఈ విధంబునన్ అశ్వినీ దేవతలిద్దరూ దేవతా వైద్యులై సోమభాగంబులేని వారయ్యున్ త్యవన సామర్థ్యంబునన్ ప్రాప్తభాగులై చనిరి. శర్యాతికిన్ ఉత్తాన బర్హియున్ ఆనర్తుండును భూరిషేణుండున్ అను ముగ్గురు కొడుకులు కలిగిరి. అందు ఆనర్తునకు రైవతాహ్వయుండు దయించెన్. అతడు కుశస్థలి అనుపురంబు నీరధి లోపల నిర్మించి పెంపుతోన్ ఆనర్తముఖ విషయంబులేలెన్. కనియన్ కకుద్మి ముఖ్యంబైన నందన శతము రైవతడు విశాలయసుండు తన కూతురేవతి ధాత ముందటన్ పెట్టి తగువరున్నడిగడి తలంపు తోడన్. కన్యన్ తోడ్కొని బ్రహ్మలోకమునకేగి అచట గంధర్వ కిన్నరులు అజనిమ్రోలన్ ఆటపాటలు చలుపంగన్. అవసరంబు కాక నిలుచుండెన్ అతడొక్క క్షణము తడవు. అంతన్ అవసరం పైనన్ అజునికి నమస్కరించి రైవతుండు రేవతిని చూపి ఇట్లనియే: చాలా ముద్దరాలు జవరాలు కొమరాలున్ ఈ శుభాత్మురాలికి ఎవ్వండొక్కు మగడు చెప్పు మనిన మదించూచి పకపక నవ్వి భూమిపతికి నలువ పలికే. మనుజేస దీనికై మదిలోనంతలంచిన వారలెల్లరున్ కాలవసతంచనిరి. వారల బిడ్డల వారల మనుమల వారల గోత్రంబు వారినైన వినము మేదిని మీద. వినుము నీ వచ్చిన ఈలో నన్నిరువది 7 మారులొండొండ 4 యుగములుంచనియే నీవటున్ కానధరణికిన్ అరుగుమిపుడు. దేవదేవుండు హరిబలదేవుండనగా భూమి భారంబు మాన్పంగన్ పుట్టినాడు. సకల భూతాత్మకుండు నిజాంశంబు తోడ యువతి మణిన్ ఇమ్ము జనమణికిన్ ఉన్నతాత్మ అని ఆనతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి భూలోకంబునకున్ చనుదెంచి సోదర స్వజనహీనంబగు తన నగరంబునకున్ ఆ రాజు వచ్చి బలభద్రున్ కాంచి రేవతీ కన్యన్ అతనికిచ్చి నారాయణాశ్రమంబగు బదరికా వనంబునకు నియమంబునన్ తపంబున్ చెయ్యంచనియే. నభగుండను మనుజపతికిని శుభమతి నాభాగుండనంగ సుతుడు దయించెన్. ప్రభులై మనియుడు తలంపున విభజించిరి భ్రాతలతని విత్తమున్ అధిప. అంత నాభాగుండును బ్రహ్మచారి అయి తన తోడంపుట్టువులను ధనంబుల పాలడిగిన వారలున్ తండ్రి చెప్పిన క్రమంబునిచ్చెదమనిన నాభాగుండు తండ్రియగు నభగు కడకుంచని విభాగంబు చేయుమని పలికినన్. అతండిందున్ అంగిరసులు మేధకలవారలయ్యును సత్రయాగంబు చేయుచున్ 6వ దినంబునన్ అర్హకర్మంబులున్ తోపక మూఢులయ్యెదరు. వారలకు నీవు వైశ్వదేవ సూక్తంబులు 2 రింగించినన్ కవి అనన్ ప్రసిద్ధికెక్కిదవు. దానన్ చేసి వారు కృతకృత్యులై స్వర్గంబునకున్ పోవుచు సత్ర పరిశేషితంబైన ధనంబు నీకిచ్చెదరని పలికినన్. తండ్రి వీట్కొని నాభాగుండు చని అట్టు చేసినన్. అంగిరసులు సత్ర పరిశేషిత ధనంబులతనికిచ్చి నాకంబునకున్ చనిరంతా. అంగిరసులిత్సు పసిడికి మంగళమతించేరు నృపుని మానిచి ఒకడు ఉత్తుంగుడు కృష్ణాంగుడు తగ ముంగల నిలుచుండి విత్తముంచే కొనియన్. వానిని చూచి నాభాగుండు తనకు మునులిచ్చుటం చేసి తన ధనంబు అని పలికినన్. అమ్మహాపురుషుండు మీ తండ్రి చెప్పిన క్రమంబా కర్తవ్యంబనిన నాభాగుండు నభగునడిగినన్. అతండు యజ్ఞమందిరగతంబై ఉచ్ఛిష్టంబగు ధనంబున్ తొల్లి మహామునులు రుద్రునకిచ్చిరి. అది కారణంబుగాన్ ఆ దేవుండు సర్వధనంబులకున్ అర్హుండని విని వచ్చి నాభాగుండు మహాదేవునకు నమస్కరించి, దేవా ఈ ధనంబు నీ అధీనంబని మా తండ్రి చెప్పే. నేను అపరాధంబు చేసితి సహింపుము అనవుడు భక్తవత్సలుండగున్ అమ్మహాపురుషుండు నభకు సత్యవచనంబునకు నాభాగుని నిజంబునకు మెచ్చి నీవు తప్పక పలికితివి కావున సత్ర పరిశేషితంబగు ధనంబు నీకున్ ఇచ్చితినని పలికి అంతర్దర్శిత్వంబును సనాతనంబగు బ్రహ్మజ్ఞానంబున్ ఉపదేశించి తిరోహితుండయ్యన్ ఇవ్విధంబున. భువిలో నాభాగుని కథ తవిలి మతిన్ రేపు మా పుంతలంచిన మాత్రన్
కవియగు మంత్రజ్ఞుండగున్ ప్రవిమల గతిన్ పొందు నరుండు భద్రాత్మకుండై. అంత నాభాగునకున్ అంబరీషుండు జనించెన్. అతని అందు జగత ప్రతిహతంపైన బ్రాహ్మణ శాపంబు నిరర్థకంబు అయ్యెన్ అని నవ్విని, ఏమి కారణంబున దురంతంబైన బ్రహ్మదండంబు వలనన్ అతండు విడువం పడియెన్ అనినన్. అప్పుడమిరేనికి సుకుండిట్లనియే. సప్తద్వీప విశాల భూభరము దోస్తంభంబునన్ పూని సంప్రాప్త శ్రీయుతుడై మహీ విభవ సంపచ్చాతురిన్ కల్గి దుర్వ్యాప్తిన్ చందక వైష్ణవార్చనల మేరన్ కాలమున్ పుచ్చుచున్ సుప్తిన్ పొందక ఒప్పే సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండు ఇలన్. చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద స్రవములు హరి కథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రాణమసురారి భక్తాంగ్రి కమలమంద రసన తులసి దళములంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజచంద్రమునకు మరియున్ అమ్మహీ విభుండు ఘన వైభవంబునన్ కల్మష దూరుండై యజ్ఞేషున్ ఈషున్ అబ్జాక్షున్ కూర్చి మొన శివ శిష్టాదిముని వల్లభులతోడం తగిలి సరస్వతీ తటమునందు మేధతో బహువాజి మేధంబులు అనరించే గణుతింపరాని దక్షిణలు పెట్టి సమలోష్టహేముండై సర్వకర్మంబులు హరిపరంబులు కాగన్ అవని ఏలే. విష్ణు భక్తులందు విష్ణువు నందున్ కలంకము ఎడల మనసు లంకె పెట్టి విహిత రాజ్య వృత్తి విడువని వాడునై అతడు రాచ తపసి అనగన్ ఒప్పే. వెండియున్ అమ్మహాభాగవతుండు హరియని సంభావించును హరియని దర్శించున్ అంటున్ ఆఘ్రాణించున్ హరియని రుచిగొనంతలచును హరిహరి ఘనున్ అంబరీషున్ అలవియ పొగడన్. ఇట్లు పుణ్యచిత్తుండున్ ఈశ్వరాయత్తుండునయి అల్లనల్లన రాజ్యంబు చేయుచున్న సమయంబున అతనికి ఈహమానే హరులందున్ కరులందు ధనములందున్ కేళి వనములందున్ పుత్రులందు బంధుమిత్రులయందును పురమునందున్ అంతిపురమునందు. అంతన్ కొంతకాలంబునకు ఆ మేదినీ కాంతుండు సంసారంబు వలని తగులంబు విడిచి నిర్మలుండై ఏకాంతంబున భక్తి పరవశుండై ఉండన్. ఆ రాచ తపసికి భక్తలోక వత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభట శిక్షణంబును నిజజన రక్షణంబును నిఖిల జగద వక్రంబునగు చక్రంబును ఇచ్చి చనియనంత తన తోడి నీడ కైవడిన్ అనురూప గుణాఢ్య అయిన ఆత్మమహిషితో జన విభుడు ద్వాదశీ వ్రతము ఒనరగా హరిన్ కూర్చి చేసెనొక 7 అధిపా. ఇట్లు వ్రతంబు చేసి ఆ వ్రతాంతంబునన్ కార్తీక మాసంబున 3 రాత్రులు ఉపవసించి కాళిందీ జలంబుల స్నాతుండయి మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సంపన్నుండయి హరిన్ అభిషేకంబు చేసి మనోహరంబులైన గంధంబులు సమర్పించి అభినవామోదంబులైన పుష్పంబులను పూజించి తదనంతరంబా పాలేరై ప్రవహింపడగ్గరుచులేన్ ప్రాయంబులున్ రూపముల్ మీలై ధూర్తలు కాక వెండి గొరిజల్ హేమోరు శృంగంబులున్ క్రాలన్ క్రేపుల అర్రునాకుచును రంగఛాయలయ్యున్న మందాలన్ న్యర్బుద షట్కమిచ్చే విభుండు ఉజ్జద్వైదిక శ్రేణికిన్ పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కునన్ అతి భక్తి తోడన్ కడుపులు నిండన్ చొక్కపుటన్నంబిడి విభుండు ఒక్కెడన్ పారణము చేయన్ ఉద్యోగించెన్. అయ్యవసరంబున భాసుర నిగమ పదోపన్యాసుండు సుతపో విలాసుండు అనుపమయోగాభ్యాసుండు రవిభాసుండు దుర్వాసుండు అతిథి అయ్యన్ తన్నివాసంబునకున్. అట్ల అతిథి అయి వచ్చిన ఆ మునివల్లభునకున్ ప్రత్యుత్థానంబు చేసి కూర్చుండ గెద్దియయిడి పాదంబులు కడిగి పూజించి శ్యామంబు అరసి
తన ఇంటన్ అన్నంబు కుడువుమని నమస్కరించినన్ మహాత్ముండును సంతసించి భోజనంబునకున్ అంగీకరించి నిర్మలంబులగు కాళిందీ జలంబులన్ పరమ ధ్యానంబు చేయుచు మునింగి లేచి రాక తడవు చేసిన ముహూర్తాద్ధావశిష్టయగు ద్వాదశి యందన్ పారణ చేయ వలయుటన్ చింతించి బ్రాహ్మణాతిక్రమ దోషంబునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారలన్ ఉద్దేశించి ముని నీరు చొచ్చి వెడలండు చనియడు ద్వాదశియన్ ఇంతన్ చనియడున్ ఈలో నన పారణ చేయవలయు వినిపింపుండర్హమైన విధమెట్టిదియో అని పలికినన్ ఆ రాజునకు బ్రాహ్మణ జనులు ఇట్లనిరి. అతిథి పోయి రామిన్ అధిప ఈ ద్వాదశి పారణంబు మానన్ పాడి కాదు, కుడువ కుంటన్ కాదు కుడుచుటయును కాదు, సలిల భక్షణంబు సమ్మతంబు అని ధర్మ సందేహంబు పాపినన్ ఆ రాజర్షి శ్రేష్ఠుండును మనంబున హరింతలంచి నీరు పారణంబు చేసి జలంబుల మునింగిన తపసిరాకకు ఎదురు చూచుచున్న సమయంబున యమునలోన్ కృతకృత్యుడై వచ్చి రాజు చేసేవితుండై రాజు చేష్టితంబు బుద్ధిలోన్ ఊహించి బొమ్మముడి మొగముతోన్ అదరెడి మేనితోన్ ఆగ్రహించి రెట్టించి ఆకలి కొట్టు మిట్టాడంగన్ ఈ సంపదున్ మత్తొన్ ఈ నృశంసున్ ఈ దురహంకారున్ ఇందరున్ కంటిరే విష్ణు భక్తుడు కాడు వీడు నన్నున్ కుడువరమ్మని మునుముట్టన్ కుడిచిన్నాడు ధర్మభంగంబు చేసి దుష్కర్ముండయ్యన్ అయిననిప్పుడు చూపెదన్ అన్ని దిశల నేనున్ కోపింపమాన్పు వాడెవ్వండనుచు పెటపెటన్ పండ్లు గీటుచును భీకరుండై కనున్ క్రేవ నిప్పుకల్ పొటపొటరాల గండములు పొంగమునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటంగాన్ పెరికి చక్కన దానన కృత్యన్ ఆయుధోత్కట వలమాన హస్తయుతగాన్ ఒనరించే నయించే రాజుపైన్ అంత కాలానల సన్నిభ ఐ శూలాయుధ హస్త అగుచు సురసుర సృక్కన్ నేలన్ పదంబులన్ త్రొక్కుచు వాలి మహాకృత్య మనుజ వల్ల బుంచేరెన్ ఆ ప్రకారమెరింగి హరి విశ్వరూపుండు వెర్రి తపసి చేయు వేడబంబున్ చక్కన్ పెట్టు మనుచున్ చక్రంబున్ పంచిన వచ్చెన్ అదియున్ ప్రళయవని పగిది వచ్చి ముని పంచిన కృత్యను దహించి తనివి చరక ముని వెంటన్ పడిన మునియును మేరుగుహ చొచ్చినన్ అదియు వ్యాళంబు వెనుకొను దవానలంబు చందంబునన్ తోన చొచ్చి మరియును భువితూరున్ అబ్ధించొరన్ అబ్దుల్ చొచ్చున్ ఉద్వేగి అయి దివిన్ ప్రాకన్ దివిన్ ప్రాకు దిక్కులకున్ పో దిగ్వీధులన్ పోవున్ చిక్కి వెసన్ కృంకినన్ కృంగు నిల్వ నిలుచున్ క్రేడింపన్ క్రేడించున్ ఒక్కవడిన్ తాపసు వెంటనంటి హరిచక్రంబు అన్య దుర్వక్రమై ఏ లోకంబునకైన వెంటన్ పడితోన్ ఏ తెంచు చక్రానల జ్వాలల్ మానుపోవారు లేమించని దేవజ్యేష్ఠులో కేసువాడాలోకించి విధాత విశ్వజనన వ్యాపార పారీణరే ఖాళీ లేక్షణ కావవే కరుణం చక్రం నివారింపవే అనిన బ్రహ్మ ఇట్లనియే కరమర్థిన్ ద్విపరార్థ సంజ్ఞ కల ఈ కాలంబున్ కాలాత్ముండై సొరిదిన్ నిండగంచేసి లోకములన్ ఆ చోటున్ విభుండెవ్వండో పరిపూర్తిన్ కనున్ క్రేవన్ కెంపు కదురన్ భస్మంబుగాన్ చేయున్ ఆ హరి చక్రానల కీలకు అన్యుండు ఒకరుండు అడ్డంబు కానేర్చునే ఏను భవుండు దక్షుండు ఇంద్రాదులునున్ ప్రజాపతులు భృగుండు భూతపతులు శిరములందున్ తాల్తుము అతని ఆజ్ఞ జగద్ధితంబంచు భూరి కార్యమతుల మనుచు కావున సుదర్శనానల నివారణంబునకున్ ఓపనని విరించి పలికిన దుర్వాసుండు కైలాసంబునకున్ చనుదించి శర్వున్ ఆలోకించి చక్రానలంబు తెరంగిరింగించినన్ ఆ మహాదేవుండిట్లనియే వినవయ్య తండ్రి ఈ విశ్వేశ్వరుని యందున్ చతురాస్య జీవకోశములు పెక్కువేల సంఖ్యలు కూడి వేళతోన్ ఇబ్బంగిన్
అగుచుండున్ చనుచుండున్ అదియున్ కాక యవ్వానిచే భ్రాంతిని ఏమందుచున్నారము ఏను దేవలుండ సురేంద్ర సుతుండు నారదుండు అజుండు సనత్కుమారుండు ధర్ముండా కపిలుండు మరీచ్యాదులు అన్యపార విధులు సిద్ధపతులున్ ఎవ్వని మాయన్ ఎరుంగలేము దాననింత పడుదుము అట్టి నిఖిలనాథున్ ఆయుధ శ్రేష్టంబున్ తొలంగ చేయమాకు దుర్లభంబు. మునీంద్ర, నీవున్ అమ్మహాత్ముని శరణంబు వేడుము, అతండు మేలు చేయంగలవాడని పలికినన్ ఈశ్వరుని వలన నిరాశుండే దుర్వాసుండు వైకుంఠ నగరంబునకుంచని. ఆ వైకుంఠములోని భర్మమణి సౌధాగ్రంబుపై లచ్చితాన్ క్రేవన్ మెల్లన నర్మ భాషణములన్ క్రీడించు పుణ్యున్ హరిన్ దేవాధీశ్వరున్ కాంచి ఓ వరద ఓ దేవేశ ఓ భక్తరక్షా విద్యాపరతంత్ర మానుపన్ కదే చక్రానల జ్వాలలన్. నీ మహిమార్ణవంబు తుది నిక్కముగాన్ ఎరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకున్ క్రించుంతనంబునన్ ఎగ్గు చేసి తిన్ నా మరపున్ సహింపుము అటనారకుండైన మనంబులో భవన్నామము చింత చేసినన్ అనంత సుఖస్థితిన్ చెందకుండునే అని పలికి పాద కమలంబులకు మ్రొక్కి లేవకయున్న దుర్వాసునింకని హరి ఇట్లనియే. చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగిలి కొనిపోవుచుండుదురు అకిల్బిష భక్తిలతాచయంబులన్ నిలువంగన్ పట్టి కట్టుదురు నేరుపుతో మద కుంభికైవడిన్ వలలు కుంచిక్కి భక్తజన వత్సలతన్ చనుచుందున్ తాపసా. నాకు మేలున్ కోరు నా భక్తుండగువాడు భక్తజనులకు ఏన పరమగతియు భక్తుండెందుంచనినన్ పరతెంతు వెను వెంట గోవు వెంటంతగులు కోడె భంగి. అదీనున్ కాక